గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను సువర్ణ. డీటెయిల్స్ చూద్దాం. కర్ణాటక సీఎం మార్పుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధిష్టానం సూచనలతోనే బలం పెంచుకునే పనిలో డీకే ఉన్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. సీనియర్ మంత్రి సతీష్ బార్కుహెళ్లతో డీకే రహస్య సమావేశం అవడం సీఎంలో మార్పు ఖాయమేమోనని అనిపిస్తోంది. ఇక డీకే శివకుమార్ కు రాహుల్ గాంధీ నుంచి వైట్ ఐ విల్ కాల్ యూ అనే సందేశం వచ్చినట్లుగా సమాచారం. ఇక రాష్ట్ర నాయకత్వంలో మార్పులు జరగవచ్చనే ఊహాగానాలు కూడా సాగుతున్న వేళ డీకేకు రాహుల్ నుంచి ఈ మెసేజ్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎల్లుండి ఢిల్లీ వెళ్లేందుకు డీకే సన్నద్దమవుతున్నారు. సోనియా గాంధీని కలుసుకునేందుకు అపాయింట్మెంట్ కోరిన డీకే అదే రోజున బెంగళూరుకు తిరిగి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరు వరకు సీఎం మార్పుపై క్లారిటీ వస్తోందంటున్నారు పార్టీ నేతలు. కర్ణాటక సీఎం మార్పుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో డీకే శివకుమార్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధిష్టానం సూచనతోనే బలం పెంచుకునే పనిలో డీకే ఉన్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. సీనియర్ మంత్రి సతీష్ జార్కిహొళితో డీకే రహస్య సమావేశం అవడం సీఎం మార్పు ఖాయమేమోనని అనిపిస్తోంది. ఇక డీకే శివకుమార్ కు రాహుల్ గాంధీ నుంచి వెయిట్ ఐ విల్ కాల్ యూ అనే సందేశం వచ్చినట్లు సమాధానం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, కర్ణాటక రాజకీయంలో మరోసారి సీఎం వివాదం కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజులుగా ఈ వివాదం పైన పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతున్నప్పటికీ కూడా అటు డీకే శివకుమార్ గాని సీఎం సిద్ధరామయ్య ఎవరు కూడా బహిరంగంగా వ్యాఖ్యానించినప్పటికీ కూడా ఇద్దరు ఎవరు ప్రయత్నాల వల్ల ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే డీకే శివకుమార్ ఒక అడుగు ముందే సమావేశాలుగా నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదైతే సీఎం సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితులైనటువంటి సతీష్ జార్కిహొళితో నిన్న అర్ధరాత్రి ఆయన సమావేశం కావడం పూర్తిగా చర్చకు దారితీసింది. ఏదైతే సీఎం పదవి డీకే శివకుమార్ చేపడితే పిసిసి అధ్యక్ష పదవితో పాటు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా సతీష్ జార్కిహొళికి ఆయన చర్చించినట్లు కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే పూర్తిగా హైకమాండ్ నిర్ణయం మేరకు ఏదైనా ఆధారపడి ఉంటుందని ఇద్దరు నేతలు చెప్తున్నప్పుడు కూడా డీకే శివకుమార్ అయితే మాత్రం సీఎం కావాలనేది పట్టుదలగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఏదైతే 2013 మే 10న వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 135 సీట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అప్పట్లో అధికారం చేపట్టింది. మే 20వ తేదీన ప్రభుత్వం కొలువుదీన నేపథ్యంలో మొన్న నవంబర్ 20కి 2.5 సంవత్సరాలు పూర్తయింది. అప్పట్లోనే సీఎం పదవి కావాలని చెప్పి డీకే శివకుమార్ పట్టుబడ్డారు. అధిష్టానం చివరికి అధిష్టానం జోక్యంతో ముఖ్యంగా సోనియా గాంధీ మాట మేరకు ఆయన డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో 2.5 సంవత్సరాల తర్వాత సీఎం పదవి ఇస్తామని అప్పట్లో ఒక ఒప్పందం జరిగిందని చెప్పి కాంగ్రెస్ లో ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆ మేరకే తాజాగా సీఎం మార్పు అంశం మరోసారి వివాదమైంది. డీకే శివకుమార్ ఖచ్చితంగా తనకు సీఎం పదవి కావాలనే పట్టుదలతో ఉన్నట్లు కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా సిద్ధరామయ్య 5 ఏళ్లు కూడా ఈ పదవిలో కొనసాగుతానని చెప్పి కేబినెట్ విస్తరణ కూడా మొదటి వారంలో ఉంటుందని చెప్పి ఓవైపు అనౌన్స్ చేసినప్పుడు కూడా సిద్ధరామయ్య ఆ వర్గం మాత్రం పూర్తిగా డీకే శివకుమార్ సీఎం పదవి చేపట్టాలని చెప్పి ఒక డిమాండ్ అయితే తెర మీదకి వస్తుంది. పూర్తిగా ఈ విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్తున్నప్పటికీ డీకే మాత్రం పట్టు ఈసారి వదలని చెప్పి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీలో దాదాపు 140 మంది బలం ప్రస్తుతం అయితే పార్లమెంట్ లో కాంగ్రెస్ కు ఉంది. పూర్తి మెజారిటీ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా సీఎం మార్పు వివాదం ముందు నుంచి ఉన్న నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. డిప్యూటీ సీఎం గా ఉన్న డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష చాలా రోజుల నుంచి కూడా ఉంది. ఎన్నికలకు ముందు నుంచి కూడా డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీ ఈ పగ్గాలు తీసుకునే అధికారంలోకి రావడానికి కీలకంగా వివరించినప్పుడు కూడా సిద్ధరామయ్య ఒక మాస్ లీడర్ గా ఉన్నాడు. గతంలో సిఎల్పీగా చేశాడు, మాజీ సీఎం గా చేశాడు. అందరూ అభిమానించే నాయకుడిగా, ఎమ్మెల్యేల మెజారిటీ ఎక్కువగా ఉన్నటువంటి నాయకుడిగా సీఎం గా సిద్ధరామయ్య కొనసాగుతున్నాడు. గతంలో ఏదైతే ఎన్నికల తర్వాత నిర్వహించిన సిఎల్పీ సమావేశంలో కూడా ఎమ్మెల్యేలు మెజారిటీ ఈ సభ్యులు సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపడంతో అప్పట్లో సిద్ధరామయ్యని సీఎం గా అధిష్టానం అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే ఏర్పడింది. తాజా పరిస్థితి చూసుకుంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ నిర్ణయం కోసం అందరూ వేచి చూస్తున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా డీకే శివకుమార్ సోనియా గాంధీ అపాయింట్మెంట్ అడిగారు. ఇప్పటికి కూడా అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదని మనకు తెలుస్తుంది. ఈ నెల 29, 30 తేదీలో డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్తారని కూడా ఒక సమాచారం ఉంది. సీఎం తో పాటు డిప్యూటీ సీఎం ఇద్దరిని కూడా అధిష్టానం పిలిపిస్తుందని కూడా ఒక సమాచారం మనకి ఉంది. అయితే నిన్న ఖర్గే ఏదైతే మంత్రి ఉన్నాడో ఆయన నిన్న ఢిల్లీలో మంత్రాలు జరిపారు, అధిష్టానంతో చర్చలు జరిపారు. ముఖ్యంగా ఆయన అధిష్టానం దూతగా డిప్యూటీ సీఎం అదేవిధంగా సిద్ధరామయ్యతో కూడా మంత్రాలు జరిపి ఆ సందేశాన్ని కూడా అధిష్టానానికి చేరవేసే ప్రయత్నాలు అయితే ఇప్పటికే ఏఐసిసి
కార్యదర్శి పిసి వేణుగోపాల్ తో పాటు సుర్జిత్ సింగ్ సుర్జేవాలా వంటి నేతలు కూడా మంత్రాలు జరుపుతున్నారని కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ నుంచి ఒక మెసేజ్ అయితే డికే శివకుమార్ కు వచ్చినట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఐ విల్ కాల్ యూ వెయిట్ అని చెప్పి రాహుల్ గాంధీ నుంచి ఒక మెసేజ్ కూడా డికే శివకుమార్ కు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే చాలా మంది ఎమ్మెల్యేలతో డికే శివకుమార్ రాజ్యాంగ సమావేశం కూడా అయినట్లు కూడా మనకి తెలుస్తుంది. సతీష్ జారకిహోలీ మంత్రితో సమావేశమైన తర్వాత మిడ్ నైట్ డిన్నర్ లో కూడా ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా ఏదైతే లంచ్ మీట్ జరిగిందని చెప్పి చెప్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలతో కూడా ఆయన సమావేశం అవుతున్నారని చెప్తున్నారు. దాదాపు ఒక ఆయన బలగంగా ఉండే అవకాశం ఉందని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. కనీసం ఒక 50 మంది ఎమ్మెల్యేలతో ఆయన సిద్ధరామయ్య ఏదైతే ఎమ్మెల్యేల బలగం ఉందని చెప్తారో అందుకంటే కనీసం ఈయన మెజార్టీ పెంచుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారని చెప్పి ఆ పార్టీ నేత. మరోవైపు సతీష్ జారకిహోలీ కూడా పలువురు ఎమ్మెల్యేలతో ఆయన మంత్రాలు జరుపుతున్నారు. కనీసం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దళిత వర్గానికి చెందిన సతీష్ జారకిహోలీ, అదేవిధంగా హోమ్ మినిస్టర్ ఎస్సీ వర్గానికి చెందినటువంటి హోమ్ మినిస్టర్ పరమేశ్వర్ కూడా తాను సీఎం రేస్ లో ఉన్నానని చెప్పి 2 రోజుల క్రితం అనౌన్స్ చేయడం కర్ణాటక రాజకీయాల్లో పూర్తిగా గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా డికే శివకుమార్ సీఎం సిద్ధరామయ్య మధ్య నెలకొన్నటువంటి సీటు వివాదంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా ఇంకొక క్లారిటీ రావాల్సి ఉంది. ఏదైతే డికే శివకుమార్ మాత్రం ఖచ్చితంగా ఆ సీఎం పదవి తనకే కావాలని ఒక డిమాండ్ తో అయితే ఆయన బలంగా అధిష్టానం ముందు తన వాదన వినిపించే అవకాశం ఉందని తెలుస్తుంది. సువర్ణ ప్రవీణ్, అయితే ఈ అంశంలో అధిష్టాన నిర్ణయం అయితే చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా తక్కువ రాష్ట్రాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి, అందులో కర్ణాటక ఒకటి. మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి? అలాగే సిద్ధరామయ్య అలాగే శివకుమార్ క్యాంప్ నుంచి ఎలాంటి సందేశాలు వినిపిస్తున్నాయి? ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఖచ్చితంగా ఆయన సీఎం కాకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? ఈ నిర్ణయం ఖచ్చితంగా పార్టీ మీద కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయా? డికే శివకుమార్ ముందు నుంచి కూడా కాంగ్రెస్ వాది, చిన్నప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ వాది. బై బర్త్ కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లో వచ్చినాడు. సుదీర్ఘంగా 40 సంవత్సరాల 36 సంవత్సరాల ఏదైతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఆయన కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంటారు. గతంలో కూడా క్యాంపెయిన్ చేశాడు. అదేవిధంగా ఎన్నికలను పిసిసి అధ్యక్షుడిగా ప్రభుత్వంలోకి తెచ్చినటువంటి పార్టీని ప్రభుత్వంలో ఇచ్చిన వ్యక్తిగా ఆయన అప్పట్లో కూడా సీఎం సీటు కావాలని చెప్పి డిమాండ్ చేశాడు. అంతకుముందు రాహుల్ గాంధీ పాదయాత్రను కూడా అంత తానే వివరించిన నేపథ్యంలో ఖచ్చితంగా సీఎం స్థానం తనదే అని చెప్పి అప్పట్లోనే హైకమాండ్ ముందు ఆయన ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే సిఎల్పి నిర్ణయం మేరకు సిద్ధరామయ్యను అప్పట్లో సీఎం గా చేయడం జరిగింది. సోనియా గాంధీ యొక్క సందేశంతో ఆయన అప్పట్లో సోనియా గాంధీ చెప్తే ఆయన డిప్యూటీ సీఎం కి ఓకే అని చెప్పి కూడా ఒక ప్రచారం ఉంది. అయితే తాజాగా 2.5 సంవత్సరాల ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కట్టుబడులు ఉండాలని చెప్పి డికే శివకుమార్ ఒక గట్టి నిర్ణయంతోనే ఉన్నట్లు తెలుస్తుంది. అధిష్టానం కూడా జారీ చేసినట్లు కూడా మనకి సమాచారం ఉంది. పూర్తిగా డికే శివకుమార్ పట్టుబట్టలు కూడా తెలుస్తుంది. 2.5 సంవత్సరాలు ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండనుంది. 2.5 సంవత్సరాలు తనే సీఎం అవుతానని చెప్పి కూడా ఆయన కొంత ధీమాతో ఉన్నాడు. ఆ మేరకు అధిష్టానానికి కూడా ఒక మెసేజ్ కూడా పంపించినట్లుంది. అయితే 2.5 సంవత్సరాల తర్వాత పార్టీ పరిస్థితి ఎటుంటది అన్నది కూడా కొంత గందరగోళం పరిస్థితి. కొన్నేళ్లుగా చూసుకుంటే కర్ణాటకలో వరుసగా ప్రభుత్వాలు వచ్చిన దాఖలాలలో గతంలో బీజేపీ ఉంది. అంతకుముందు చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు 2009లో యడ్యూరప్ప బీజేపీలో ఉంటూ అధికారంలోకి వచ్చిన పరిస్థితి. అయితే 5 ఏళ్లకు ఒకసారి కర్ణాటకలో ప్రభుత్వం మారుతున్న నేపథ్యంలో వచ్చే 5 ఏళ్ళు ఏ రకంగా ఉంటది అన్నది డికే శివకుమార్ యొక్క వర్గం కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇది 2.5 సంవత్సరాలు, మరో 5 సంవత్సరాలు, మొత్తం కలిపి 7.5 సంవత్సరాలు వేచి చూసే పరిస్థితులు అయితే డికే శివకుమార్ గానీ ఆయన వర్గం కానీ లేదని చెప్పి ఓవైపు నేతల నుంచి ఒక బలంగా వినిపిస్తున్న డిమాండ్. ఖచ్చితంగా డికే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయన వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. బహిరంగంగానే హుసేన్ లాంటి ఎమ్మెల్యేలు బహిరంగంగానే ప్రకటనలు గారు చేస్తున్నారు. ఖచ్చితంగా డికే కష్టానికి ఫలితం ఉండాలి, సీఎం ఒప్పందం మేరకు సీఎం పదవి ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ వినిపిస్తుంది. మరోవైపు సిద్ధరామయ్య కూడా ఇప్పటికే అధిష్టానంతో మంతనాలు జరిపారు. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో 4 రోజులుగా సమావేశమైన సందర్భంలో ఖచ్చితంగా సీఎం గా తాను కొనసాగుతానని కూడా చెప్తున్నటువంటి ఒక ధీమా వ్యక్తం అయితే చేస్తున్నాడు. వచ్చే మొదటి వారంలో కేబినెట్ విస్తరణ కూడా ఉంటుందని చెప్పి సిద్ధరామయ్య ప్రకటించడం పైన డికే వర్గం పూర్తిగా మింగనబడిన అంశంగా మారింది. 2 వర్గాలుగా విడిపోయినప్పుడు కూడా ఎక్కడ కూడా నేతలు బహిరంగంగా ఈ అంశానికి సంబంధించి మాట్లాడడం లేదు. సిద్ధరామయ్య గానీ అదేవిధంగా డికే శివకుమార్ గానీ ఎక్కడ కూడా కామెంట్ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఈ నెలాఖరుకు అధిష్టానం దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అయితే జోరుగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాలు కూడా డిసెంబర్ 8 నుంచి ప్రారంభంగా ఉన్నాయి. అదేవిధంగా శీతాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభంగా ఉన్నాయి. బెల్గావిలో డిసెంబర్ లో శీతాకాల సమావేశాలు కూడా ఉన్న నేపథ్యంలోనే ఆ లోపు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఖచ్చితంగా సీఎం ఎవరన్నది ఆ లోపల ఒక నిర్ణయం అయిపోతుందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే భావిస్తున్నారు. స్వర్ణ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.